హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ ఎందుకు మీతో మాట్లాడదలుచుకోలేదు ఈ విషయంగా మనం ఈరోజు రీడింగ్ చేస్తాం. ఓకే, అండ్ ఈరోజు నేను మీకు ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే పంచభూతాల పవర్ అన్నమాట. మన చుట్టూ పంచభూతాలు ఉంటాయి కదా, వాటిల్లో ఏముంటుంది, నేను ఇది ఆల్రెడీ చెప్పేసాను అనుకుంటా, కానీ ఇంకొంచెం వివరంగా ఈరోజు ఎర్త్ ఎనర్జీ గురించి మాత్రం చెప్తాను. ఇప్పుడు మనకి మట్టిలో ఎంత మహత్యం ఉందంటే, దాంట్లో నుంచి మనకి చెట్లు వస్తాయి, ఆహారం వస్తుంది, ఖనిజాలు ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, ఇట్లాగా చాలా విలువైన సంపదలన్నీ మనకి మట్టి లోపలే, భూమి అంతర్భాగంలోనే ఉంటాయి కదా. అందుకని మట్టి అనేది చాలా పవిత్రమైనది, చాలా విలువ కలిగిందనమాట. మనం అసలు పట్టించుకోం దాన్ని, అసలు దానికి ఒక వాల్యూని కూడా మనం పెద్ద ఇవ్వము కదా. అట్లా కాకుండా మీకు ఎవరికన్నా హెల్త్ ఇష్యూ వస్తే కూడా వాళ్ళని తీసుకోపోయి చెట్ల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి చేతులకి కాళ్ళకి మట్టి అంటుకునేటట్లు అనమాట. వాళ్ళని చెట్లు వేయమని చెప్పడము, సీడ్స్ ప్లాంట్ చేయమని చెప్పడం, ఏదో ఒకటి వాళ్ళు ఆ యాక్టివిటీస్ చేస్తూ ఉండేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు హీల్ అయిపోతారు. అంత పవర్ ఉంది మట్టిలో. హెల్త్ మన బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకొని గుడ్ ఎనర్జీ మనకి ఈ మట్టి అనేది ఇస్తుందన్నమాట. ఎక్కువ మొక్కల దగ్గర ఎందుకు ఉండమంటారు, ఇండోర్ ప్లాంట్స్ ఎందుకు పెట్టుకోమంటారు, ఇదంతా మన ఆరోగ్యం కోసం ప్లాన్ చేసిందనమాట. బాగలేని వాళ్ళని గార్డెన్లో కూర్చోమనడం, ఇదంతా వాళ్ళకి హై ఎనర్జీస్ ఇచ్చేదానికి. మొక్కలు ఎప్పుడు మనకి హై ఎనర్జీస్ ఇచ్చి మన దగ్గరున్న నెగటివ్ని లాగేసుకుంటాయి అన్నమాట. అందుకనే మనం మట్టికి మొక్కలకి బాగా వాల్యూ ఇవ్వాలి. ఇది ఎర్త్ ఎనర్జీ గురించి ఈరోజు చెప్పాను. రేపు వచ్చి వాటర్ ఎనర్జీ గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడాలనుకోవటం లేదు అనే దాని మీద మనం ఇప్పుడు రీడింగ్ చేస్తాం. ప్లీజ్ ఏంజల్స్, గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. ఎందుకు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకోవటం లేదు? మీ మీద తనకి గాఢమైన ప్రేమ ఉన్నా, ఎమోషన్స్ ఉన్నా, ఎందుకు మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకోవటం లేదు? ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేసేసారు? ఎందుకు మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు? ఎందుకు అంత గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు? తనలో ఏమన్నా ఆత్మన్యూన్యత భావం ఉందా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయా? తను ఏమన్నా లో ఎనర్జీలో ఉన్నారా? తన ఆ ఎనర్జీ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి? ఇదంతా ఇప్పుడు మనం చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్, గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఒక ఏంజల్ లాగా ఉన్నారు, బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు, కానీ జగిల్ అవుతా ఉన్నారు. మీతో మాట్లాడతామా వద్దా అని జగిల్ అవుతా ఉన్నారు. ఎందుకు జగిల్ కావాలి? ఎందుకు మాట్లాడటం లేదు మీ పర్సన్? వాట్ ఈస్ ద రీజన్? మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అన్కండిషనల్గా లవ్ చేసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, ద స్టార్, అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 of cups, the empress, 4 of cups. ఓకే, మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ది చాలా గాఢమైన ప్రేమ. తను మిమ్మల్ని చాలా చాలా అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు. మీరు మీ పర్సన్ దృష్టిలో చాలా విలువైన వాళ్ళనమాట. మీరు ఒక రోల్ మోడల్. తనకి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా చూస్తూ ఉంటారు. మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, మీరు ఎవరిని చేయటం లేదు, మీరు నలుగురికి ఆదర్శంగా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కానీ ఏదో ఒక రీజన్ వల్ల, తనకుండే బాధ్యతల వల్ల కొంచెం ఇప్పుడు మీతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్లు మీకు అనిపించచ్చు. కానీ
మీరు తన జీవితంలో తనకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అని మీ పర్సన్ నమ్మకం. తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. మాట్లాడతామా వద్దా, ఇది సరైన టైమా, ఇప్పుడు మాట్లాడితే పరిస్థితులు ఎలా మారుతాయో తెలియటం లేదు, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ మనసులో మీతో మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి. మీరు ఈ రిలేషన్షిప్ని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు చూస్తాం. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదా అనేది వేరే కార్డ్స్లో చూస్తాం. మీ పర్సన్కి మీతో మాట్లాడాలనుంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీ మీద చాలా ఇష్టం ఉంది, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న మాటలు అవంతా గుర్తు చేసుకుంటా ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మీ పర్సన్ మానసికంగా ఎంత బాధల్లో ఉన్నా మీ మాటలు గుర్తుకు తెచ్చుకొని హీల్ అవుతూ ఉన్నారు, కానీ మౌనం వహిస్తూ ఉన్నారు. అంటే తను ఏదో ఒక బలమైన కారణం ఉంది, అది తనకుండే బాధ్యతలు కావచ్చు, లేకపోతే కెరియర్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడితే ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ రిలేషన్షిప్ ఎక్కడ స్పాయిల్ అయిపోద్దో అన్న భయంతో మీతో మాట్లాడకుండా ఉండొచ్చు. మీ పర్సన్ మళ్ళీ మీ బంధాన్ని తిరిగి కొత్తగా స్టార్ట్ చేస్తారా లేదా చూస్తాం. ఎస్, జడ్జిమెంట్. సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీ పర్సన్, మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అండ్ ఇప్పుడు తను ఒక థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు, ఒక టాక్సిక్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు. అందుకే మీతో మాట్లాడేదానికి తను చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ మైండ్ గేమ్స్, ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడుతుండొచ్చు. మేబీ మీ పర్సన్ కూడా మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు, కావాలని మిమ్మల్ని నేర్పించేదానికి, అట్లాగా మీతో మాట్లాడకుండా ఉండడం అట్లా కూడా చేస్తూ ఉండొచ్చు. అండ్ ద సన్ కార్డ్ వచ్చింది. వావ్, 2 ఆఫ్ కప్స్, డబుల్ కన్ఫర్మేషన్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీ పర్సన్ గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ జడ్జ్మెంట్ కార్డు వచ్చింది. మీ పర్సన్ తప్పకుండా ఈ బంధంలోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. అంతఃపరిశీలన అనమాట, తన ఆత్మ పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ బంధంలోకి రావాలి అనుకుంటా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని కలవాలి, మీతో కలిసి చాలా హ్యాపీగా ఉండాలి, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటా ఉన్నారు. కానీ తన కొన్ని బలహీనతలు, వీక్నెస్ అనేది ఉంది. బాగా మీరంటే ఒక అబ్సెషన్లో ఉన్నారు. అబ్సెషన్గా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీకు అడిక్షన్ అయిపోయినారు. మీ పర్సన్ చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ కొన్ని అన్హెల్తీ ప్యాటర్న్స్ కూడా ఉండొచ్చు. మీ బంధంలో కొన్ని అన్హెల్తీ ప్యాటర్న్స్ కూడా ఉండొచ్చు. అందుకే మీ పర్సన్ మీతో ఇప్పుడు మాట్లాడలేకపోతూ ఉన్నారు. అంటే తన మనసులో మీ గురించి కొంచెం నెగిటివ్ థింకింగ్ కూడా ఉండొచ్చు. మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో, అందుకని తను కొంచెం స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీతో. అందుకే మీతో మాట్లాడతామా వద్దా అనుకుంటా ఉన్నారు. కొంచెం ఒక 2 స్టెప్పులు ముందుకు వేస్తున్నారు, 4 స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైనా గొడవలు జరుగుండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ జరుగుండొచ్చు. అవన్నీ మీ పర్సన్ రీకలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు వచ్చింది గొడవ, ఎందుకు వచ్చింది ఈ సెపరేషన్, ఎందుకు వచ్చింది ఫస్ట్ అదంతా అనుకుంటా ఉన్నారు. కానీ మీతో స్టార్ట్ చేయాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు తనకి సంతోషాన్ని, గాఢమైన ప్రేమని ఇచ్చిన వ్యక్తి. మీరు తన జీవితంలో ఒక సంతోషాన్ని తెచ్చిన వ్యక్తి. అందుకే తప్పకుండా మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. 2 ఆఫ్ కప్స్ అంటే మీరిద్దరు తిరిగి ప్రేమలో కలిసి ఒక గాఢమైన రిలేషన్షిప్లోకి వచ్చే అవకాశం బలంగా 100% ఉందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఒక సాలిడ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగానో, అంటే మీ పర్సనాలిటీ మీ పర్సన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంది. మీ ఫీలింగ్స్, మీ ఒపీనియన్స్, మీరు ఎట్లాగా మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఇదంతా మీ పర్సన్ని చాలా ఆకర్షిస్తుంది. అందుకే మిమ్మల్ని మీ పర్సన్ మర్చిపోలేకపోతూ ఉన్నారు. ఓకే,
మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకంటే మీరు వాళ్ళ జీవితంలో చాలా సంతోషాన్ని, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని, ప్రేమని ఇచ్చిన వ్యక్తి మీరు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. ప్రస్తుతం మీ పర్సన్ కొంచెం సైకలాజికల్గా కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏదో ఒక వాళ్ళ లైఫ్లో ఒక చిక్కులు, ఒక సమస్యలు ఉన్నాయి. అందుకే మీతో ఇప్పుడు మాట్లాడేదానికి అవకాశం ఉన్నా, తను మిమ్మల్ని కలిసేదానికి అవకాశం ఉన్నా తను మిమ్మల్ని కలవడం కానీ మాట్లాడడం కానీ చేయటం లేదు. కానీ త్వరలో కలిసి మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. ఇది 100% జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది వెంటనే జరగదు. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారో మనం కార్డ్స్ చేసి చూస్తాం. మీ పర్సన్ని మీరు నమ్మండి. తను మీ విలువని మర్చిపోలేదు. ఇంకా ఈ బంధం ఎలా మలుపు తిరుగుతుందో మనం చూస్తాం. మీరు తన దగ్గరుంటే తను చాలా మనశ్శాంతితో ఉంటారు. మీ సమక్షాన్ని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చేసేయాలి, తనతో కలిసి బాగా మాట్లాడాలి, తనకు ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా, మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అనేది మీ పర్సన్కి ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీ పర్సన్ ఓపెన్గా తన ఫీలింగ్స్, ఫియర్స్ మీతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడైతే తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అంటే కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంది తనలో. ఆర్గ్యుమెంట్ వస్తుందేమో, వస్తే అని ఒక భయం ఉంది. తనకు మనసులో అయితే మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంది. ఎందుకంటే తను మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. కానీ మీతో షేర్ చేసుకోవటం లేదు ఎమోషన్స్. తన మనసులోనే పెట్టుకో ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరంటే మీరు చాలా విలువైన వ్యక్తి, ఒక స్పెషల్ వ్యక్తి అని మీ పర్సన్ ఫీలింగ్. అందుకే మిమ్మల్ని మర్చిపోలేదు, మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు. ఎన్ని రోజుల్లోకి మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు? ఎన్ని రోజుల్లో తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు? నైట్ ఆఫ్ కప్స్ వస్తున్నారు మీ పర్సన్. 8 నెంబర్ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. సూపర్ కదా. 8 hours ఆర్ 8 daysలో మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. తప్పకుండా మీ పర్సన్ మీతో మాట్లాడతారు. మీరిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేస్తారా లేదా? మీరిద్దరు కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా? ఎస్, చేస్తారు. కానీ మీ పర్సన్ మనసులో కొంచెం కోపం ఉంది మీరంటే, ఎందుకో తెలీదు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ ఇద్దరి మధ్య రుణానుబంధం కూడా ఉంది. తప్పకుండా మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. 8 hours ఆర్ 8 daysలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్ లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. మీకు చాలా మీ పర్సన్ ఒక వాల్యూ ఇస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారన్న ఒక డౌట్ ఉంది. అందుకే తను కన్ఫ్యూజన్లో ఆగిపోతున్నారు. అందుకే మీతో మాట్లాడటం లేదు. మీరు ఒక్కసారి హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరిపారంటే తప్పకుండా తను మీతో మాట్లాడతారు. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది ప్రెసెంట్? మీ లవ్ లైఫ్ ఎలా ఉంది చూస్తాం. ట్రస్ట్, దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. మీరు నమ్మకంగా ఉండండి. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. మ్యారేజ్ చేసుకుంటారు. మీ పర్సన్ వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఇప్పుడు వేరే ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నారో చూస్తాం. మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు? మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారో చూస్తాం. ఫైటింగ్, తన ఆలోచనతో ఫైట్ చేస్తున్నారు. తన మనసులో ఏమో మీతో మాట్లాడాలి అండి. తను చాలా చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు తన మనసుని. నువ్వు ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడు అట్లా అంటుంది తన ఇన్నర్ వాయిస్. అందుకే మాట్లాడకుండా, మీరు మెసేజ్ చేసినా దానికి రిప్లై ఇవ్వకుండా, కాల్ చేసినా అటెండ్ చేయకుండా తనని తను కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. క్రియేటివిటీ, మీలో ఉండే క్రియేటివిటీ తనకు బాగా నచ్చుతుంది. మీతో కలిసి టైం స్పెండ్, టోటాలిటీ, రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు మీతో. కానీ సైలెన్స్గా ఉన్నారు. తన మనసులో ఎన్ని ఉన్నా సైలెన్స్గా ఉన్నారు. మీరేం ఆలోచిస్తున్నారో అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడాలని చాలా గాఢంగా మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? వెయిట్, డోంట్ రష్ ఇన్ టు ఇట్, అలౌ నేచర్ టు టేక్ ఇట్స్ కోర్స్. అంటే కొంచెం వెయిట్ చెయ్యి, అవసరపడకు, యూనివర్స్ యాక్షన్ తీసుకుంటుంది. మీ ఇద్దరిని కలిపేదానికి యూనివర్స్ యాక్షన్ తీసుకుంటుంది. తప్పకుండా మీరిద్దరు కలుసుకుంటారు. కొన్ని రోజులు ఆగండి అని చెప్తా ఉన్నారు. ఓకే, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎలా ఉన్నాయి?
థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామెల్, తనలో ఏదో ఒక ఆదుర్ద ఉంది, కానీ మీతో లైఫ్ టైం ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీరు యూనివర్స్ ఇచ్చిన మెసేజెస్ రిసీవ్ చేసుకోవటం లేదు. ఇద్దరు ఎమోషన్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. హీలర్ ఆఫ్ ద ఏజెస్, ఒకరికొకరు హీలర్స్ అనుకుంటా ఉన్నారు. మీరు మీ పర్సన్ హీల్ చేయగలరు, మీ పర్సన్ మిమ్మల్ని హీల్ చేయగలరు అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కానీ ఎక్కడో ఈగో అండ్ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళలేకపోతూ ఉంది. మీ పర్సన్ ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు, అందుకే మీతో మాట్లాడటం లేదు. మీ పర్సన్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్? నిన్ను ప్రేమించడమే నేను శ్వాసించడం, నేను ఎట్లా ఆపేది అంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నా కోసం వెయిట్ చేయి, నేను వస్తున్నాను అంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే వైబ్రేషన్, దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. ఏదో మన ఇద్దరిని ఎప్పుడు కలిసే ఉంటుంది, సోల్ లెవెల్ కనెక్షన్ ఉంది మన ఇద్దరి మధ్య అంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ 24/7 అంటున్నారు. మనం ఇద్దరం ఎంత ఫైట్ చేసుకున్నా నీ గురించి నేను ఎప్పుడు 24/7 ఆలోచిస్తున్నాను అంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే రీయూనియన్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అంటున్నారు. మీతో మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ అంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే హోల్డింగ్ ఆన్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. దీని గురించి నేను ఇంకొంచెం ఆలోచించాలి అంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లోస్, యు ఆర్ మై వరల్డ్, నువ్వే నా ప్రపంచం, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే డీప్లీ హర్ట్, యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ అంటున్నారు. నువ్వు ఎందుకు నువ్వు నా నమ్మకాన్ని బ్రేక్ చేసామంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే క్రాస్ రోడ్స్, యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. నీ ముందు క్రాస్ రోడ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి చూస్ చేసుకో అంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు మనకి స్విచ్ వర్డ్ కావాలంటే ఏం తీసుకోవాలంటే, మీ పర్సన్ ఆ కన్ఫ్యూజన్ స్టేట్ దాటి ఒక క్లారిటీ తెచ్చుకొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. యూనివర్స్ ప్లీజ్ గివ్ కరేజ్ టు మై పర్సన్, ఆ పర్సన్కి ధైర్యాన్ని ఇవ్వు, తను ధైర్యంగా నాతో వచ్చి మాట్లాడేటట్టు చూడు అని యూనివర్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.